ఎక్సర్సైజ్ నేను చెప్తే ఆల్మోస్ట్ 70% ఎక్సర్సైజ్ ని మనం ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చెయ్యం. కానీ మీరు నేను ఎక్సర్సైజ్ అని చెప్పినప్పుడు ఎక్సర్సైజ్ చేశారు, దాని రిజల్ట్ మీకు ఎట్లా ఉంది? చాలా బాగుందండి. అంతకుముందు మజిల్స్ అన్ని కూడా పట్టేసినట్లా ఉండేది. ఇవన్నీ ఇప్పుడు మజిల్స్ కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టు, కొద్దిగా నొప్పులు బాగా ఇదైనట్టు అని అనిపిస్తుంది ఎక్సర్సైజ్ వలన. దానికంటే కూడా డైట్ వలన కూడా మీరు చెప్పారు, డైట్ కూడా నాకు రికమెండ్ చేశారు. ఆ డైట్ వలన కూడా అసలు నాకు షుగరు అంతకుముందు 7.5 ఉండేది, తర్వాత ఇప్పుడు నాకు 5.5 వచ్చింది షుగరు, H1B/AC. తర్వాత బీపీ అంతకుముందు నేను 135/80 అలా ఉండేది, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 120/80 నార్మల్కి వచ్చింది. సో డాక్టర్ గారు కూడా ఏం చేశారు, షుగర్ సంబంధించేసి అంతకుముందు 2 mg టాబ్లెట్ వల్ల ఇప్పుడు గ్లైజిడ్ 0.5 టాబ్లెట్ ఇచ్చారు. తర్వాత బీపీకి కూడా అంతకుముందు 40 mg ఇచ్చారు, ఇప్పుడు 20 mg ఇచ్చారు. సో ఆ విధంగా నాకు అక్కడ మెడికేషన్ కూడా తగ్గింది. సో హెల్త్ పరంగా అసలు నాకు ఇప్పుడు ప్రస్తుతం ఇష్యూస్ కనపడతలేదు. నాకు రొమటైటిస్ అనేది అసలు నేను మర్చిపోయాను. మీ దగ్గర కూడా నేను 4 నెలలకు 5 నెలలకు ఒకసారి అవటం జరుగుతుంది. అంతకుముందు ఎవ్రీ 1 month వెళ్ళేవాడిని. 2 years వాడాను. వాడి ఇన్ని మందులు నేను తినాలి, రోజు 18 టాబ్లెట్లు తినేవాడిని. ఇన్ని మందులు తిని మనం సాధించగలిగింది ఏంటి? ఈ చివరికి 60 ఏళ్ళలో కూడా ఇన్ని మందు మెడిసిన్స్ వాడాలని విరక్తి కలిగింది. విరక్తి మధ్యలో కొన్ని ఆపేసాం కూడా, అసలు రోజు ఇన్ని మింగలేక నీరసం వచ్చి ఆపేశాను. కానీ మీ దగ్గరికి వచ్చినాక మీరు 3-4 మెడిసిన్స్తోనే హ్యాపీగా నాకు లీడ్ చేశారు. సో ఆ 3-4 వేసుకోవడం నాకేం పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. నేను హెల్తీగా ఉన్నప్పుడు 3-4 పర్లేదు అనిపించింది. కానీ అంతకుముందు 18 మింగినా నాకు రాని ఇది మీ దగ్గర 3-4 టాబ్లెట్లోనే ఆ తేడా తెలిసింది నాకు. అదే. సో ఇప్పుడు మీకు ఒక అంటే అంటే స్టిరాయిడ్ లేకపోయినా, పెయిన్ కిల్లర్ లేకపోయినా ఒక ఆర్థరైటిస్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు, అండ్ హ్యాండిల్ చేయడం కాదు, లైఫ్ ని బెటర్ గా లీడ్ చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందండి. డెఫినెట్ గా దాంట్లో అసలు ఇదే లేదండి. నేను ఎప్పుడు అనుకున్నాను ఈ నొప్పులు రావటం వల్ల ఏంటి మనకి ఇంతేనేమో అనుకున్నాను, కానీ మీరు దాన్ని మార్చేశారు. స్టెరాయిడ్స్ అనేయడం వల్ల నాకు అసలు చాలా చేంజెస్ వచ్చాయి. అంతకుముందు స్టెరాయిడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నేను అసలు ఫేస్ అయితే ఇంత లావునైపోయి ఫ్రెండ్స్ అందరూ ఏంటి అట్ట అయిపోతుందని అంటాం. ఆ స్టెరాయిడ్స్ మీరు మానిపించిన, మీరు చెప్పారు 1 month 2 month వాడండి, ఆ తర్వాత మీకు అసలు ఇవ్వనన్నారు, తగ్గించేశారు. డాక్టర్ గారు నాకు చిన్న సందేహం అండి. ఇప్పుడు నాకు 20 years నుంచి ఈ షుగర్ వలన ఈ రొమటైటిస్ ఆర్థరైటిస్ రావడం జరిగింది అనుకుంటున్నాను. ఈ షుగర్ వల్ల రొమటైటిస్ ఏమైనా తగ్గడానికి ఏమైనా అవకాశం ఉందండి? ఇక్కడ మామూలుగా ఏంటంటే షుగర్ వల్ల కూడా కొంత ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ షుగర్ ఉన్నా లేకపోయినా ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కటే ఏంటి అంటే ఈ ఆర్థరైటిస్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల షుగర్స్ కూడా కొంత కంట్రోల్లోకి వస్తాయి. ఎట్లా అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే బాడీ ఎక్సెస్గా వర్క్ చేస్తుంది. సో ఆ ఎక్సెస్ వర్క్ వల్ల ఎక్సెస్ ప్రెషర్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ప్రెషర్, ఆ ఎక్సెస్ స్ట్రెస్, ఇమ్యూన్ రిలేటెడ్ స్ట్రెస్ ఏమవుతుందంటే షుగర్స్ పెంచేస్తాయి, దానివల్ల కొలెస్ట్రాల్ పెంచేస్తాయి, దానివల్ల హార్ట్ మీద రిస్క్ పెరిగిపోతుంది. సో ఇందుకనే మనం ఏం చెప్తామంటే ఆర్థరైటిస్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్స్ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. అందుకనే మీకు అప్పుడు స్టిరాయిడ్స్ తగ్గించేసిన తర్వాత షుగర్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేసాయి. రెండోది మీకు ఆ మొబిలిటీ కొంత ఈజీగా బెటర్ అయింది చూడండి స్టార్టింగ్ లో, అది కూడా దానివల్ల. అండ్ మీకు ఆ కొలెస్ట్రాల్ కూడా ఏంటంటే కంట్రోల్లోకి రావడం వల్ల మీకు ఇంకొంచెం యాక్టివ్ ఫీల్ అనేది వస్తుంది. ఎందుకని ఈ అన్నెసెసరీ యాక్టివిటీ ఏది ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, మన మీద దాడి చేస్తుంది. సో దానివల్ల మీరు కాన్స్టెంట్ గా ఎప్పుడు వీక్, డౌన్ గా, ఏదో లోగా ఫీల్ అవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనో మాడ్యులేషన్ ఇస్తామో, ఆ ఇమ్యూనిటీ ఏదైతే అటాక్ చేస్తుందో దాన్ని పూర్తిగా సప్రెస్ చేస్తామో, దానివల్ల మీకు ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరిగినట్టుగా అనిపిస్తాయి. సో అది మీకు ఇంత డిఫరెన్స్ ని చూపించింది. జాయింట్ పెయిన్స్ రాగానే మీరు ఎన్ని మంత్స్ లోపల రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు? జాయింట్ పెయిన్ నేను ఆల్మోస్ట్ 1 month తర్వాత వెళ్ళాను. 1 month అది ఫిజియోథెరపీ అతను ఐడెంటిఫై చేశాడు. ఇది నొప్పులు మామూలుగా కదండి, ఈ రొమటైటిస్ సంబంధించి అని చెప్తే అప్పుడు డాక్టర్ గారిని కలవడం జరిగిందండి. 1 month పట్టిందండి నాకు. సో ఎప్పుడైనా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కాళ్ళు చేతులు వంకర్లు పోవాలి అంటే కనీసం 6 months నుంచి 1 year ఈ ప్రాబ్లం సిమ్టమ్స్ కనిపించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోలేదు, లేకపోతే ఏదో స్టిరాయిడో పెయిన్ కిల్లరో వాడుతూ ఉండిపోతే అప్పుడు ఏమవుతుందంటే లోపల, బయటకి మనకి నొప్పి తెలియదు కానీ లోపల డ్యామేజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది, అలా 2-3 years పోయింది అంటే కనుక ఈ లోపల డ్యామేజెస్ అనేవి జరిగి చేతులు కాళ్ళు కానీ వంకర్లు పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎర్లీగా అంటే ఇప్పుడు మీరు 1 month లో వెళ్ళారు రొమటాలజిస్ట్ దగ్గర. సో అందుకని ఆ డ్యామేజెస్ అన్ని తక్కువ ఉండడం, మీకు రికవరీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా ఫాస్ట్ గా ఉంది. అవునండి. అండ్ రెండోది మీరు మెడిసిన్ కరెక్ట్ గా వాడారు. ఎక్కడైనా మెడిసిన్ పర్ఫెక్ట్ వాడాను.
సో దాని వల్ల కూడా ఏంటంటే డిసీజ్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది, దాడి చేయడానికి మీరు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వలేదు. అండ్ మూడోది లైఫ్ స్టైల్. మీరు ఎంతో కొంత యాక్టివ్గా రోజు ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫుడ్లో అన్నెసెసరీ షుగర్స్ ఎక్కువగా తీసుకోకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేశారు. చేశాను. సో వీటన్నిటి వల్ల ఏమైంది అంటే ఇన్ఫ్లమేషన్ అన్ని రకాలుగా, అంటే బరువు తగ్గారు, షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నారు, BP కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకున్నారు, బీపీ కంట్రోల్లో పెట్టుకున్నారు, అన్ని యాక్టివిటీ మెయింటైన్ చేశారు, మెడిసిన్ కరెక్ట్గా వాడారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బాడీలో వాపు, ఇన్ఫ్లమేషన్ అనేది పూర్తిగా తగ్గి మీకు ఆ ఎఫెక్ట్ అనేది మెయింటైన్ అవ్వింది అండ్ ఆ జాయింట్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. సో ఎవరైనా కూడా ఈ ఆర్థరైటిస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయాలి అంటే స్టిరాయిడ్ పెయిన్ కిల్లర్ నుంచి దాటి ఆలోచిస్తేనే అది పాసిబుల్ అవుతుంది.